90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కోడ్ జ్ఞాన్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అండ్ వాళ్ళ కెరీర్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు సో ఐటీలో ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయి, ట్రెండింగ్ జాబ్స్ ఏమున్నాయి, అప్స్కిల్ చేసుకుంటే వేటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయొచ్చు అండ్ దాంతోపాటుగా వాళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఫెసిలిటీ అండ్ ఎవరైనా సరే ఆ ట్రైనింగ్ చేసుకునేటప్పుడే 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది ఉంటుందా, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు కోడ్ జ్ఞాన్ నుంచి సాకేత్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. సార్, ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అవును. వాళ్ళు ఏంటంటే అప్స్కిల్ కోసం అని చెప్పేసి కొన్ని స్కిల్స్ డెఫినెట్గా నేర్చుకోవాలి. వాళ్ళు ఇప్పుడు పైథాన్ మీదో ఫుల్ స్టాక్ మీదో దీని మీద చేస్తూ ఉంటారు ఆల్రెడీ. సో వాళ్ళకి ఎలా ఉంటుందండి అంటే ప్రాసెస్ జనరల్గా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నాయండి, వాటి గురించి మనం మాట్లాడదాం. షూర్. విజయవాడ బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్లో, విజయవాడ బ్రాంచ్లో అయితే ఒకతను యాక్చువల్గా బయోటెక్లో పిహెచ్డి చేశాడు. తన కేసు ఏంటంటే వాళ్ళు మొత్తం డేటా మీద వర్క్ చేస్తారు. బయోటెక్ అన్నప్పుడు మాలిక్యూల్స్ ఈ డేటా మీద వర్క్ చేస్తారు. ఆయన వచ్చినప్పుడు యాక్చువల్గా నేను పైథాన్ నేర్చుకుంటా అని చెప్పారు. నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు డిఫరెంట్ డొమైన్ ఆల్రెడీ పిహెచ్డి చేసుకుంటూ దానిలో మంచి కెరీర్ ఉంది కదా, మీకు ఎందుకు సార్ పైథాన్ అని క్వశ్చన్ అడిగా ఫస్ట్ నేను. సార్ నాకు డేటా బాగా వస్తుంది, ఇప్పుడు నేను దీనిలో మాన్యువల్గా అంతా చేసుకుంటున్నాము. ఇది ఎంత 3 years బ్యాక్ ఇంకా జరిగింది. సో అప్పుడు తను దీన్ని నేను ఓవర్కమ్ చేయాలంటే ఇలా, నేను మాన్యువల్గా చేసుకోవడం కన్నా కోడింగ్ చేసుకోవచ్చు కదా, ఆ థాట్తో వచ్చాడు ఆయన. అప్పుడు మనం చెప్పింది ఏంటి అంటే, మీరు వెళ్తున్న పాయింట్ కరెక్టేనండి, అలా డేటాని ఎక్కువగా హ్యాండిల్ చేయాలి అంటే అప్పుడు పైథాన్ అనే లాంగ్వేజ్ ఉంటుంది. దాన్ని మీరు నేర్చుకుంటే మీరు ఆ డేటాని ఎలా అయితే యూజ్ చేస్తున్నారో ఈ పైథాన్ మీకు దానికి హెల్ప్ చేస్తుంది ఇంకా. సో అలా తను పైథాన్ నేర్చుకొని వాళ్ళు చేసే ప్రాసెస్లో తను ఆల్రెడీ టాప్ పొజిషన్లో ఉన్నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ. సో తనకు చాలా హెల్ప్ అయింది. సో అలా ఎవరైనా కూడా, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైనా, డిఫరెంట్ డొమైన్ ఇట్లా బయోటెక్ చేసే వాళ్ళైనా కూడా, విఎల్ఎస్ఏ సైడ్ చేసే వాళ్ళైనా కూడా, వాళ్ళకి ఆబ్వియస్గా స్క్రిప్టింగ్ చాలా హెల్ప్ అవుతుంది. స్క్రిప్టింగ్ అన్నప్పుడు పైథాన్ కానీ ఆర్ కానీ ఈ లాంగ్వేజెస్లో వాళ్ళు చేసే పనులను ఇంకా ఆటోమేట్ చేసుకోవచ్చు అన్నమాట. అంతేందుకు ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు, వాళ్ళకు ఓన్గా ఫర్మ్ ఉంది, సేమ్ విజయవాడ బేస్డ్ అయిన. వాళ్ళు ఏంటి ఫైలింగ్ అంతా చేసుకుంటారు, ఎవ్రీ ఇయర్ జిఎస్టీ ఫైలింగ్స్ ఇవన్నీ కూడా. తనకు ఆల్రెడీ ఆ ప్రాసెస్ బిల్డ్ అవుతుంది, కానీ దాన్ని ఇంకా ఆటోమేట్ చేయాలంటే ఎలా? ఇప్పుడు ఆటోమేట్ చేసే పద్ధతే కదా ఏఐ చేసేది. సో తను ఏమనుకున్నాడు, ఇది మాన్యువల్గా చేస్తానండి, నాకు ఇంకా టైం సేవ్ అవ్వాలి. దెన్ తను పైథాన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. మనం చేసే పాయింట్స్ తోటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకొని, తన వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకొని వాళ్ళు జిఎస్టీ ఫైలింగ్ అంతా ఆటోమేషన్ జరిగిపోయింది. ఇంకా ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూడా పైథాన్ యూజ్ చేస్తున్నాడు. సో అందుకే ఏ డొమైన్ వాళ్ళైనా కూడా ఈ స్క్రిప్టింగ్ చేసుకుంటే వాళ్ళ డొమైన్ తగ్గట్టు వాళ్ళ టాస్క్ అన్ని ఈజీ అయిపోతాయి. సో అట్లా ఎలాంటి వాళ్ళకైనా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకైనా, గ్యాప్ ఉన్న వాళ్ళకైనా ఫస్ట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు పైథాన్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, మనకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాళ్ళు చేసి వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇంకా. అందుకే నేను ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడిస్తాను, ఇలా డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళకి టైం కమిట్మెంట్ ఇవ్వాలి. ఒక 2 days వస్తావు, నేర్చుకుంటాను, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. నువ్వు 3rd day 4th day రాకపోతే డిఫరెన్స్ ఉంటుంది కదా. ఎలా సార్ అంటే వాళ్ళు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అప్ స్కిల్లింగ్ కోసం కోర్స్ ఎన్ని డేస్ ఉంటుందండి? కోర్స్ ఒకవేళ వాళ్ళు పైథాన్తో స్టార్ట్ చేస్తే 2 months ఉంటుందండి, డైలీ 1.5 hour ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే మనం కొన్ని ప్రాజెక్ట్స్ డిఫరెంట్గా చేపిస్తాం, వాళ్ళకి స్పెసిఫిక్గా బేసిక్స్ నుంచి నేర్చుకుంటారు. కానీ వాళ్ళకేంటి, వాళ్ళ రియల్ టైమ్ సినారియో తగ్గట్టు వాళ్ళకి ప్రాజెక్ట్స్ మారుస్తాం మనం. ఎందుకంటే వాళ్ళ డొమైన్ తగ్గట్టు కొంతమంది ఫ్రీలాన్స్ చేసుకుందాం అనుకుంటారు, వెబ్సైట్స్ బిల్డ్ చేద్దామని, లేదా ఇలా చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు ఆటోమేషన్ చేద్దామని. అప్పుడు వాళ్ళకి ఏం చెప్తాము, ఈ కాన్సెప్ట్స్తో పాటు ఇంకా రియల్ లైఫ్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి, వాళ్ళ ప్రాజెక్ట్స్లో డిఫరెన్స్ చూపిస్తాం మనం. అందుకని స్టూడెంట్ లాగా చేయకూడదు వాళ్ళ ప్రాజెక్ట్స్. ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ డొమైన్ తగ్గట్టు వాళ్ళకి పైథాన్ హెల్ప్ అవ్వాలి, డేటా అనలిటిక్స్ హెల్ప్ అవ్వాలి, అట్లా డిఫరెన్స్ వస్తుంది వాళ్ళకి. అప్స్కిల్ అయ్యాక శాలరీ ప్యాకేజెస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్? అది ఇంకా వాళ్ళు ఫ్రీలాన్స్ చేసుకుంటే ఒక ప్రాజెక్ట్కి వాడు 30,000-40,000 కొట్టొచ్చండి, ఒక 2 days వర్క్ అవుతుంది. అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ టైం కమిట్మెంట్, వాళ్ళ ప్యాషన్ ఉండాలి. ఎందుకంటే ఇలా చేసిన సినారియోస్లో వాళ్ళ ఏజ్ 40-45 ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే 40-45లో లర్నింగ్ అంటే మళ్ళీ మనం బ్యాక్ ట్రాక్ రావాలి కదా. అవును, అంటే కమిట్మెంట్, ప్యాషన్ ఉంటే ఏజ్ అనేది మ్యాటరే కాదు అక్కడ. ఒకవేళ వాళ్ళు ఎలా అంటే టైం గురించి చెక్ చేసుకుంటూ ఉంటారు, ఆన్లైన్ ఆఫ్లైన్ అవన్నీ. అంటే వీడియో చూసిన తర్వాత అయినా సరే ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. తప్పకుండా. అది ఎలా అంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అక్కడ? ఫస్ట్ అయితే నేను కాల్ చేసి లేదా ఫిజికల్గా రమ్మంటామండి, ఎందుకంటే డిఫరెన్స్ ఉంటుంది.
వాళ్ళ ఏజ్ తగ్గట్టు వాళ్ళు ఏం వర్క్ చేశారు, వాళ్ళ ప్రీవియస్గా ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఏమీ లేదా, దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. ఏమీ లేని వాళ్ళకి ఒక వే ఆఫ్ ట్రైనింగ్లో మనకి వెళ్తాము. ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి మన దగ్గర ఏం ఆఫర్ చేస్తున్నాము, డేటా అనలిటిక్స్ అయినా, డేటా సైన్స్ అయినా, పైథాన్లో ఆటోమేషన్ అయినా కూడా అలా డిఫరెన్స్ చేసి దాన్ని బట్టి వాళ్ళని ఆ కోర్సులోకి ఎన్రోల్ చేయమని చెప్తాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాకేత్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ ఈ 3 సిటీస్లో చూసుకుంటే కోడ్జ్ఞాన్ ఉంది. మీ పిల్లలకి ఒక రైట్ ప్లాట్ఫామ్ చూస్ చేయించి అందులో సాఫ్ట్వేర్ జాబ్ కోసం కనుక మీ పిల్లలు అటువైపు పంపించాలి అనుకునేటువంటి వాళ్ళు, అది ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీ పిల్లలతో మీరు ఒకసారి విజిట్ చేయండి, పిల్లల్ని కూడా ఒకసారి పంపించండి. లేదు అనుకుంటే ఇందాక సాకేత్గా చెప్పినట్లు డెఫినెట్గా ఒక డెమో క్లాస్ అటెండ్ అవ్వండి, మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఒక 3 monthsలో జాబ్ క్రాక్ చేయాలి అని అంటే మాత్రం 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది. శాలరీ ప్యాకేజ్ ఎంతవరకు ఉండొచ్చు సార్? యావరేజ్గా 4 to 5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మాక్సిమం 10 lakhs 12 lakhs కొట్టిన పిల్లలు కూడా ఉన్నారు. ఎవరన్నా అప్రోచ్ అయ్యి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.